పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో కొత్త మాట తెరపైకి వస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు అయినాయి అనే అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఉన్నారు. వారు చెప్పండి, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎప్పుడో ఒకటి తెరపైకి వస్తుంది బీజేపీ బీఆర్ఎస్ అని, ఏదో ఒక అంశం తెరపై. ఇప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు అవుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని మీద మీరేమంటారు? పొత్తు బీజేపీ బీఆర్ఎస్ కాదు, పొత్తు సామాన్య మానవుడు ఓటరుకు నరేంద్ర మోడీ మధ్యలో జరిగిన పొత్తు ఉంది. ఇవాళ ఆ పొత్తును చూసుకొనే ఇలా భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయవేత్త, ఇలా కమల్నాథ్ లాంటోడు, లేకపోతే అశోక్రావు చౌహాన్ లాంటి వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థాయిలో అనుభవించిన నాయకులు కూడా ఈ భారతదేశ భవిష్యత్తు రాజకీయం అంతా కూడా భారతీయ జనతా పార్టీతోనే ఉంది అని చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం వల్లనే ఈరోజు పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ పొత్తు అనే దాని గురించి మాట్లాడాలనుకుంటే అది కేవలం జాతీయ పార్టీ నాయకులు మాట్లాడతారు. మేమందరం దాని గురించి కామెంట్ చేసేది. కానీ విచిత్రం ఏంది అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కర్ణాటక ఎలక్షన్ అయిన నుంచి ఒక రాజకీయం ఆడుతున్నారు. బీజేపీ మంచి వాతావరణం ఉన్న దగ్గర బీజేపీ దగ్గరికి వచ్చి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్పి కాంగ్రెస్ వాడు అంటాడు, లేదు బీజేపీ కాంగ్రెస్ పొత్తు అని బీఆర్ఎస్ వాడు అంటాడు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి ఆరోపణ ఏంది అంటే ఒక మంచి వ్యక్తి పక్కన ఒక దొంగను నిలబెడితే ఇతన్ని కూడా దొంగ అనుకుంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనే ఒక మంచి పార్టీని తీసుకొచ్చుకొని వీళ్ళతోని పొత్తు వాళ్ళతోని పొత్తు అని చెప్పి దొంగను పెట్టి వీళ్ళని కూడా భారతీయ జనతా పార్టీని మైనస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో మరొక్కసారి మోడీ సర్కార్ అని చెప్పి పార్లమెంట్ ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కింది స్థాయి నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు కూడా అంటున్నారు మోడీని మరొకసారి మనం ఎన్నుకోవాలని. ఇలాంటి వాతావరణంలో భారతీయ జనతా పార్టీ కేవలం నరేంద్ర మోడీ, కమలం పువ్వు, ఇవి రెండే పొత్తులు భారతీయ జనతా పార్టీకి తప్ప ప్రజలతో సంబంధాలు తప్ప వేరేది కాదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు ఒకరినొకరు బీజేపీతో పొత్తు అని విమర్శించే కన్నా ఆ అశోక్రావు చౌహాన్, కమల్నాథ్ మిగతా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నట్టు మంచి నాయకత్వ లక్షణాలున్న బీఆర్ఎస్ పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, ఎందుకంటే అవి రెండూ కూడా మునిగిపోయే నావలే. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మునిగిపోయింది, వాళ్ళకి ఇంకా అధికారం దిగిన అహంకారం తగ్గుతలేదు. సేమ్ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాజ్యాధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళు దోచుకునుడు, దాచుకునుడు తప్ప కాంగ్రెస్ పార్టీకి వేరే సంస్కృతి లేదు. కాబట్టి నేను ఆ రాజకీయ పార్టీలు ఉన్న మంచి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఈ యొక్క ప్లాట్ఫామ్తోనే ఈ దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. ఇవాళ మీరు ఒక్కొక్కసారి నేను నిన్న 5 రోజులు నార్త్ ఇండియా తిరిగి వచ్చాను. అక్కడ వాతావరణం చూస్తుంటే, అక్కడ డెవలప్మెంట్ చూస్తుంటే, అక్కడ గరీబులు ఇళ్లలో కూడా చూశాను. చాలా చిన్న చిన్న రిక్షా దొక్కునే కూడా గర్వంగా ఇంట్లో ఉంటున్నాడు. గుడిసెనే లేకుండా పోయింది. రోడ్సు, రైల్వేసు, హైవేసు పెద్ద పెద్ద చూస్తుంటే, నది ఒడ్డున చూస్తే ఎంత నీట్గా ఉందంటే కొన్ని లక్షల మంది పోయిన సరియా నది ఒడ్డున కూడా అంత నీట్గా ఉంది. స్వచ్ఛత పాటిస్తున్నారు, ఆర్థికంగా వికాసం సాధిస్తున్నారు. ఇవాళ నేను భారతదేశ ప్రజలకు ఒక మంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ అంత పెద్ద రామాలయం కడితే ₹1 కేంద్ర ప్రభుత్వం డబ్బులు వాడలేదు. ఇవాళ లక్షల మంది రోజు అక్కడికి వెళ్తున్నారు, సొంత డబ్బులు పెట్టుకొని వెళ్తున్నారు. ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆస్తా అని చెప్పి వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు ఇస్తలేదు. ఇవాళ రూరల్ నుంచి దగ్గర మన నిజామాబాద్ జిల్లా నుంచి 1400 మంది ఈ ఇందూరు పార్లమెంట్ నుంచి వెళ్ళడం జరిగింది. ఆ 1400 మంది కూడా సొంత డబ్బులు పెట్టుకొని ₹1900 టికెట్ పెట్టుకోవడంతో కాదు, అక్కడి నుంచి వెళ్ళి కాశీకి వెళ్ళడం, మిగతా దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవాళ స్పష్టంగా కూడా ప్రజల్లో, మిగతా వాళ్ళలో ఇలా నేను వచ్చిన తర్వాత గత వారం రోజుల నుంచి నాకు విపరీతమైన కాల్స్. దేనికి మేము వస్తామని, ఫ్యామిలీసు, మా కుటుంబం అంతా కూడా మేము అయోధ్య చూడాలనుకున్నామని చెప్పి. అంత మంచి టెంపుల్, అంత మంచి ఆధారంగా ఈ దేశాన్ని ఒక మంచి కార్యక్రమం. అక్కడ అయోధ్యకు దగ్గర బెల్లము ఎంత మంచి బెల్లం ఉందంటే ఇలా నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో, ఇందూరు జిల్లాలో ఆ బెల్లం ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. అంటే ఇది కేవలం సంస్కృతి, మన యొక్క జీవన విధానాన్ని మార్చుకునే విధంగా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు అక్కడ చెప్పారు, అక్కడి నుంచి పోతే మర్యాదలు ఎంత బాగా జరిగినాయి అనుకోండి. ఇక్కడి నుంచి అక్కడ దాకా ప్రతి స్టేషన్లో కానీ, ప్రతి దగ్గర కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మిగతా డిపార్ట్మెంట్ కానీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ఏం చేస్తుంది? ఇవాళ శివాజీ జయంతి తీసుకుందామంటే డీజేలకు పర్మిషన్ లేదు, విగ్రహాలకు పర్మిషన్ లేదు. విచిత్రం చెప్తున్నారు. మళ్ళీ నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక చిన్న ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పి మేము కూడా సంతోషిస్తున్నాం, అభినందించాం వారిని.
ఒక బలహీన వర్గాల వారికి వచ్చిందని చెప్పి. కానీ వచ్చిందని చెప్తే 2 డీసీఎంల నింద డీజే పెట్టుకొని తిరిగాడు. మరి సిపి కళ్ళు కనబడతలేవా? ఆ పర్మిషన్ ఎట్లా వచ్చింది? ఇలా శివాజీ జయంతికి యూత్ చేసుకుంటా అంటే పర్మిషన్ ఎట్లా ఇవ్వడు? ఇదే కదా రేవంత్ రెడ్డి అనేటోడు. కాంగ్రెస్ అనేది హిందూ వ్యతిరేక పార్టీ. నేను ఇవాళ చెప్తున్నాను వాళ్ళకు, వాళ్ళు స్పష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ. ఇక బీఆర్ఎస్ పోయిన పార్టీ గురించి, సచిన పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఇది అంటే ప్రొపగండా చేస్తున్నారా, కాంగ్రెస్ నేతలు ప్రొపగండా చేస్తున్నారు? ఇవి రెండు కలిసిపోతున్నాయి. అంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళు వాడతారు. ఇది టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిన గోతి. ఎందుకంటే బీజేపీ బాగా లేస్తుందని చెప్పి చూసి వాళ్ళు ఏం చేసి స్టూడియో చేశారంటే, ఇగో మేము బీజేపీ పొత్తు అవుతుంది అని చెప్పి మొదలుపెట్టాడు. అతనికి ఉండాల్సిన మైనార్టీ ఓట్లన్నీ తీసుకుపోయి కాంగ్రెస్ వేసుకుంటూ కాంగ్రెస్ గెలిపించుకున్నాడు. మొన్న ఎంత పర్సెంటేజ్ తేడా వీళ్ళిద్దరి మధ్యన? ఆ మైనార్టీ ఓట్లకి ఇటుబడి ఉంటే గంపగుత్తగా బీఆర్ఎస్ వచ్చేది కదా. ఇవాళ ఎవరైనా సరే బీజేపీకి నుక్సాన్ చేయాలనుకున్న ముందు వాడు గోతిలో పడతాడు. కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ కూడా ఆ మైనార్టీ ఓట్ల కోసం, వీళ్ళు మైనార్టీ ఓట్ల కోసమే, ఆ ముస్లిం క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసమే వీళ్ళు కేవలం బీజేపీని బూచిగా చూపించుకొని ఆ ఓట్లు గుంజాలనే ప్రయత్నంలోనే ఈ ఆరోపణలు. ఆ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యువకర్త ఉన్నాడో సునీల్ అనే వ్యక్తి, అతను ఆడిస్తున్న నాటకాలు ఇవన్నీ. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో పడ్డరు, ప్రభుత్వం పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు పడుతున్నారు, వాళ్ళు ఇంకా ఉన్న ఏదైనా ఆ 5-10%, 12% ఓటు బ్యాంక్ ఏదైనా వస్తుండొచ్చు వాళ్ళకు, అది కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ధన్యవాదాలు. మొత్తంగా చూసుకోవచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ప్రొపగండా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని. ఎప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా పొత్తు కాదు. నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా ప్రజలతో పొత్తు ఉంటాడు, ప్రజలతోనే మమేకమవుతాడు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలతో ప్రధానమంత్రి మోడీగా అవుతారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరు తీసుకున్న గోతిలోనే వాళ్ళే పడతారు తప్ప బీజేపీ ఎవరితో పొత్తు ఉండదని చెప్పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులకచారి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.